నమస్తే, వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్ విత్ అఖిల. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. మహబూబాబాద్ ను గంజాయి రహిత జిల్లాగా తీర్చిదిద్దడమే లక్ష్యం. జిల్లా ఎస్పీ డాక్టర్ శబరీష్. గ్లోబల్ ఫ్యాటీ లివర్ డే సందర్భంగా అవగాహన కలిగించిన డాక్టర్ శంకర్ శర్మ. కరీంనగర్ కేడీసీఏ ఉచిత సమ్మర్ క్రికెట్ క్యాంప్ ఘనంగా ముగింపు. హనీ ట్రాప్ జాగ్రత్త, సెలబ్రిటీల అవగాహనతో విశాఖ పోలీసులు. నూతన ఏరియా ఆసుపత్రిని త్వరగా అందుబాటులోకి తీసుకురావాలి, పరకాల ఎమ్మెల్యే. సంగారెడ్డి జిల్లా ఫసల్వాడి గ్రామంలో నిర్వహించిన గ్రామ సభలో తెలంగాణ డీజీపీ మహేష్ మురళీధర్ భగవత్ పాల్గొన్నారు. రోడ్డు భద్రతపై అవగాహన కల్పిస్తూ హెల్మెట్, సీట్ బెల్ట్ తప్పనిసరిగా ధరించాలని సూచించారు. నో హెల్మెట్ నో ఎంట్రీ తీర్మానాన్ని గ్రామం అమలు చేస్తుండగా ప్రజలతో రోడ్డు భద్రత ప్రతిజ్ఞ చేయించి హెల్మెట్లను పంపిణీ చేశారు. గమ్యానికి చేరుకోవడం కంటే సురక్షితంగా చేరుకోవడమే ముఖ్యమని డీజీపీ పేర్కొన్నారు. మరియు నిబంధనలను తప్పకుండా పాటిస్తామని ప్రతిజ్ఞ చేస్తున్నాము. మేము ఎల్లప్పుడూ సీట్ బెల్ట్ మరియు హెల్మెట్ ధరించి వేగ పరిమితులను పాటిస్తూ మద్యం సేవించి లేదా మొబైల్ ఫోన్ ఉపయోగిస్తూ వాహనం నడపమని ప్రతిజ్ఞ చేస్తున్నాము. మేము పాదచారులు మరియు ఇతర రోడ్డు వినియోగ మా వాహనాలను సక్రమంగా నిర్వహించి రోడ్డు ప్రమాదాల సమయంలో బాధ్యతతో ప్రవర్తిస్తామని ప్రతిజ్ఞ చేస్తున్నాము. మేము మా కుటుంబానికి కూడా ప్రతిజ్ఞ చేస్తున్నాము. థ్యాంక్స్ అండి. నూరుద్దీన్ గారు. ఈరోజు నేను తాగను. సో ఆయన బాధ్యత స్వీకరించి ఆ రోజు ఇంట్లో తాగుతారు. ఆయన అందరు పార్టీ ఎంజాయ్ చేస్తారు. సో ఈ పద్ధతి ఉంది ఇక్కడ మన రాష్ట్రంలో కానీ మన దేశంలో ఈ డెసిగ్నేటెడ్ డ్రైవర్ అనే కన్సెప్ట్ ఇక్కడ కూడా రావాలా. ఈ చాలా చాలా ఇంపార్టెంట్ కన్సెప్ట్. చాలామంది విఐపీలు వాళ్ళ పిల్లలు ఈ రోడ్ యాక్సిడెంట్లో చనిపోవడం జరిగింది. మీ జిల్లాలో మన అందోల్ ఎక్స్ఎమ్మెల్యే బాబుమోహన్ గారు వాళ్ళ అబ్బాయి కూడా అప్పుడు 2003 కావచ్చు, జూబ్లీ హిల్లో డివైడర్లో ఆయన బండి కొట్టి పవన్ కుమార్ చనిపోవడం జరిగింది. తర్వాత ప్రస్తుతం ఉన్న మంత్రివర్యులు మన మంత్రి కోమటిరెడ్డి గారు వాళ్ళ అబ్బాయి, మంత్రి అజరుద్దీన్ గారు వాళ్ళ అబ్బాయి, తర్వాత చాలామంది మా పాత డీజీ గారు రాములు గారు వాళ్ళ మనవారు చాలామంది ఈ రోడ్ యాక్సిడెంట్ వల్ల చనిపోవడం జరిగినాయి. యాక్సిడెంట్స్ ఎక్కువ ఎక్కడ అవుతున్నాయి? నేషనల్ హైవేలో ఎక్కువ యాక్సిడెంట్ జరగట్లేదు. మనది స్టేట్ హైవే కానీ ఇంటీరియర్ రోడ్లో ఎక్కువ చనిపోతున్నారు. మీరు గుర్తుపెట్టండి. అంతకుముందు మా ఆఫీసర్ కూడా ఇక్కడ మీకు ప్రెజెంటేషన్ ఇచ్చారు. ఈ పర్సంటేజ్ కొంచెం పెరిగినాయి. ఇప్పుడు ప్రతి సంవత్సరం మన దేశంలో 1,80,000 పీపుల్ 1,80,000 మన తెలంగాణలో 7,500 అంటే ప్రతిరోజు తెలంగాణలో
21 మంది చనిపోతున్నారు రోడ్ యాక్సిడెంట్లో. ఈ పర్సంటేజ్ అది మర్డర్ కానీ ఇంకో వేరే క్రైమ్తో కాదు, ఓన్లీ రోడ్ యాక్సిడెంట్ వలన అంతమంది మన దేశంలో చనిపోతున్నారు. మీరు అది గుర్తుపెట్టండి. తర్వాత గారికి, అడిషనల్ ఎస్పీ, ట్రాన్స్పోర్ట్ కమిషనర్ గారికి, సర్పంచ్ గారికి, ఇవి చేసిన అందరు పెద్ద మనుషులకి నమస్కారం. ఈ విషయం మన ప్రభుత్వం కోసం ఎంత ముఖ్యమైన, మన హైదరాబాద్ నుంచి మీ గ్రామంకి ఒక డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ర్యాంక్ ఆఫీసర్ వచ్చి ఇక్కడ అవేర్నెస్ అవగాహన చేయడానికి ప్రోగ్రాం పెట్టుకున్నారు. సో ఎంత ఇంపార్టెంట్ ఉంది మన కోసం, మన ప్రభుత్వం కోసం మీ అందరికీ తెలుసుకోండి. జస్ట్ మీకోసం ఈ సంగారెడ్డి జిల్లాలో ఇంతకుముందు మీరు డేటా చూశారు, ఓన్లీ ఫసల్వాడి ఈ ఏరియాలో, ఈ గ్రామం పరిధిలో 7 మెంబర్స్ రోడ్ ప్రమాదంలో చనిపోయారు. మొత్తం జిల్లాలో చూస్తే 2025 ఇయర్లో 455 మెంబర్స్, 455 మెంబర్స్ రోడ్ ప్రమాదంలో చనిపోయారు. మ్యాక్సిమం ఇందులో ఇంజరీ వచ్చినప్పుడు ఐదర్ ఆన్ ద స్పాట్ డెత్ చనిపోయారు, కొంతమంది హాస్పిటల్లో ట్రీట్మెంట్ టైంలో చనిపోయారు. అదేవిధంగా ఈ 2026 సంవత్సరంలో ఇప్పుడు మన జిల్లాలో 152 మెంబర్స్. ముఖ్యమైన కారణం ఏముంది? డ్రంక్ అండ్ డ్రైవింగ్, విదౌట్ హెల్మెట్ డ్రైవింగ్, మైనర్ డ్రైవింగ్, ఓవర్ స్పీడింగ్. అందరు మీరు ఇది పీపీటీలో అందరు చూసారు మీరు. తర్వాత మీరు ఎప్పుడు రోడ్ క్రాసింగ్ కూడా చేస్తున్నారు, అప్పుడు కూడా లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ చూసి రోడ్ క్రాస్ చేయాలి. చాలామంది రోడ్ క్రాసింగ్ చేసిన అప్పుడు చనిపోతారు. డైరెక్ట్గా గల్లీ నుంచి వచ్చి డైరెక్ట్ రోడ్ క్రాస్ చేస్తారు, లెఫ్ట్ రైట్ ఏం చూసట్లేదు, తర్వాత అక్కడే రోడ్ యాక్సిడెంట్లో స్పాట్ డెత్ అవుతుంది. ఇంకా చాలామంది 2 వీలర్ డ్రైవ్ చేసిన టైంలో హెల్మెట్ ధరిస్తారు లేరు. ఎంతమంది హెల్మెట్ ధరిస్తారు మీరే చెప్పండి. ఈ ఫసల్వాడి గ్రామ పంచాయతీ చాలా తక్కువ. చూసారా సార్, మనం వచ్చిందే అదే ప్రోగ్రామ్కి, మీరే హెల్మెట్స్ పెట్టుకొని రాలేదు. నెక్స్ట్ టైం ఇలాంటి ప్రోగ్రామ్స్ ఏమైనా ఇప్పటి నుంచి, ఈ నెక్స్ట్ మినిట్ నుంచి మనం 2 వీలర్ మీద వెళ్ళేటప్పుడు ఏం పెట్టుకోవాలి సార్? ఏం పెట్టుకోవాలి? సో మచ్ అట్లీస్ట్ సబ్ కలెక్టర్, ఆర్డీఓ, డిస్ట్రిక్ట్ ఈ మొన్న ఢిల్లీకి పోయి అవార్డు తీసుకొని వచ్చిన సర్పంచ్ గారికి, ఊరు నుంచి వచ్చిన పెద్ద అయిన సంఖ్యలో వచ్చిన అందరికీ నమస్కారాలు. సో మనము ఈ ప్రోగ్రామ్కి పేరునే పెట్టుకున్నాము అరైవ్ అలైవ్ అని. అరైవ్ అలైవ్ ఇంగ్లీష్ పదాలు, దానికి అర్థం అంటే మనం అందరం ఇంటి నుంచి బయట పోతాము, ఉద్యోగం కోసం పోతాము, పని కోసం పోతాము, చదువు కోసం పోతాము, చిన్న చిన్న పాలు, మటన్, చికెన్ తీసుకోవడానికి పోతూ ఉంటాము. బయలుదేరినప్పుడు ఎలా మనం ఇంటి నుంచి బయలుదేరుతున్నాము, ఖచ్చితంగా సేఫ్గా క్షేమంగా తిరిగి రావాలి అనే ఒక ఉద్దేశంతో పేరు పెట్టడం జరిగింది. మనం అందరము అయితే ఇప్పుడు మోడర్న్ కాలంలో ఉన్నాము, ఇంత నడవట్లేదు, కానీ మ్యాక్సిమం అయితే సైకిల్, 2 వీలర్స్ ఎక్కువ వాడుకుంటాము. నేను కూడా వాడుకుంటాను, నాకు కూడా కాలేజ్ డేస్ డ్రైవర్ బైక్. ఆ బండిల్కి కూడా ఇక తాకట్టు ఉంటే వాటికి ఫస్ట్ ఆఫ్ ఆల్ తగులుతుంది, ఆ తర్వాత మంచిగా అవుతాయి. కానీ బండిలో కూర్చున్నప్పుడు కూడా సీట్ బెల్ట్ వేసుకోండి. ఈ చిన్న చిన్న ఇష్యూస్ ఇరిటేటింగ్ ఉంది, చికాకు వస్తాయి, నాకు కూడా వస్తాయి, చెమట వస్తుంది హెల్మెట్ వేసినప్పుడు. ప్రాణం కాపాడండి. ఈ ఇరిటేషన్ అయితే మళ్ళీ స్నానం చేసుకుంటాము, ఇది తోచుకుంటాము, కానీ ప్లీజ్ వేర్ అ హెల్మెట్. మ్యాక్సిమం ప్రాణం కోల్పోయేది కూడా బ్రెడ్ విన్నర్స్, వారే సంపాదించుకుంటారు, ఫ్యామిలీ మొత్తం ఆధారపడి ఉంటుంది. మేల్ మెంబర్స్ ఎక్కువ, మన డేటా ప్రకారం కూడా లేడీస్ కొద్దిగా తక్కువనే. మ్యాక్సిమం మన మేల్ మెంబర్స్ బ్రెడ్ ఎర్నర్స్ అంటాము కదా, సంపాదించుకున్న వారు, తిండి పెట్టేవారు మ్యాక్సిమం చనిపోతున్నారు. సో దయచేసేసి ఇరిటేషన్ కాదు, ఇలాగా ప్రజా సమస్యల పరిష్కారమే ప్రధాన ఎజెండాగా రామగుండం కార్పొరేషన్లో వార్డు సందర్శన కార్యక్రమం చేపట్టినట్లు రామగుండం మేయర్ మహంకాళి స్వామి తెలిపారు. వార్డు సందర్శనలో భాగంగా గురువారం రామగుండం నగరపాలక సంస్థ 32వ డివిజన్ భీమన్నిపట్నం తదితర ప్రాంతాల్లో డిప్యూటీ మేయర్ పాతపల్లి ఎల్లయ్య, కమిషనర్ జె అరుణశ్రీ, స్థానిక కార్పొరేటర్తో పాటు తోట మమత కుమారులతో కలిసి ఆయన పర్యటించారు.
ఈ సందర్భంగా ఉపరితల కాలువల్లో పూడుకుపోయిన మట్టిని యంత్రాలు మనుషుల సహాయంతో తొలగించి నీళ్లు సాఫీగా ప్రవహించేలా చేశారు. వీధిలోని రహదారికి అడ్డంగా పెరిగిన కొమ్మలు, పిచ్చి చెట్లు, తుమ్మలు, పొదలు తొలగించారు. అనంతరం వారు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో నగరపాలక సంస్థ డిప్యూటీ కమిషనర్ నాయని వెంకటస్వామి, ఏఈలు తేజస్విని, మనోజ్, టీపీఎస్ నవీన్, శానిటరీ ఇన్స్పెక్టర్ సంపత్ తదితరులు పాల్గొన్నారు. స్వచ్ఛ రామగుండంలో భాగంగా ఈరోజు 32వ డివిజన్ కార్పొరేటర్ సోదరిమణి తోట మమత కుమార్ గారి నేతృత్వంలో ఈ డివిజన్కు రావడం జరిగింది. గౌరవ కమిషనర్ గారు, మా ఎల్లన్న గారు, బాబు గారు, మా ముచ్చగుర్తి రమేష్ గారు, నవీన్ గారు, మా సతీష్ గారు, కార్పొరేటర్లము మీరు ఇక్కడ చూడండి. ఇక్కడ రామగుండం నుంచి కార్పొరేటరు, ఎన్టీపీసీ నుంచి కార్పొరేటర్లు, గోదావరి కని నుంచి కార్పొరేటర్లు, అంటే వివిధ డివిజన్ల నుంచి ఎక్కడ సమస్యలు ఉన్నాయో తెలుసుకొని ఆ సమస్యలను పరిష్కారం చేయాలి, అక్కడ సమస్యలన్నిటిని ప్రజలకు దూరం చేయాలనే ఆలోచనతోటి ఈరోజు రామగుండం నుంచి కార్పొరేటర్లు వచ్చి ఇక్కడ పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు, గోదావరి కని వాళ్ళు వస్తూ ఉన్నారు, ఎన్టీపీసీకి సంబంధించిన వాళ్ళు వస్తూ ఉన్నారు. ప్రతి వాళ్ళు కూడా ఒక సమస్య మీద ఒక అవగాహన కల్పించుకొని వారి డివిజన్కి వెళ్ళినప్పుడు కూడా ఆ సమస్యను తొందరగా పరిష్కారం అయ్యే విధంగా ముందే అవగాహన చేసుకునే విధంగా ఈరోజు ప్రతి కార్పొరేటర్ కూడా పాల్గొంటూ ఉన్నారు. ఈరోజు పార్టీలకు, కులాలకు, మతాలకు అతీతంగా అన్ని డివిజన్లు 60 డివిజన్లను ఈరోజు బ్రహ్మాండంగా అభివృద్ధి చేయాలనే ఏకైక సంకల్పం. ఈరోజు గౌరవ ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ గారు ప్రతి డివిజన్లో కూడా అక్కడ ఉన్న సమస్యలను అన్నిటిని తీసుకురండి, ఆ సమస్యలను కనుక్కోండి, ప్రజల దగ్గరికి వెళ్ళండి, ప్రజల దగ్గరికి వెళ్ళి వాళ్ళతోటి మమేకమై మాట్లాడేసి ఆ సమస్యలను దూరం చేసే బాధ్యత తీసుకోండి అని చెప్పేసి ఈరోజు ఎమ్మెల్యే గారు సూచన చేయడం జరిగింది. దాని ప్రకారం దాదాపుగా ఇప్పటికే 2 నెలల కాలం పూర్తి అయిపోయింది, 3వ నెల కూడా నడుస్తూ ఉన్నది. మాకు ఈ 99 రోజుల ప్రణాళిక కాదు, 365 రోజులు ఈ కార్యక్రమం తీసుకొని శ్రీ రామగుండం కార్పొరేషన్ మొత్తాన్ని కూడా స్వచ్ఛ రామగుండంగా తీర్చిదిద్దేందుకు ఇక్కడ కార్పొరేటర్లు, అధికారులు, ప్రజాప్రతినిధులు అందరూ కూడా కలిసి ప్రజా సమస్యలు క్లియర్ చేయడమే ఎజెండాగా పెట్టుకొని ఈరోజు డివిజన్లన్నీ కూడా తిరుగుతూ ఉన్నాం. తప్పకుండా ప్రజలకు మాట ఇస్తూ ఉన్నాం. ప్రతి చివరి ఇంటి వరకు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కానీ, వాటర్ సప్లై కానీ, డ్రైనేజీ సిస్టమ్ కానీ, ఎలక్ట్రికల్ సిస్టమ్ కానీ ప్రతిదీ కూడా ప్రజలందరికీ కూడా మేము వచ్చిన సమయంలోనే ఇవన్నిటిని కూడా క్లియర్ చేసి ప్రజలకు అన్నీ కూడా అందుబాటులోకి తీసుకొస్తాం. దానికి ప్రజలు కూడా సహకరించవలసిందిగా కోరుతా ఉన్నాం. ఈ ప్రాంతంలో ఉన్న అక్క చెల్లెళ్ళందరూ కూడా ఈరోజు చెత్త అంతా తీసుకొచ్చి రోడ్ల మీద వేస్తూ ఉన్నారు. ఆ రోడ్ల మీద వేసిన చెత్త ఈరోజు మీరు పక్కకు చూడండి, అక్కడ బియ్యం సంచులు అవన్నీ కూడా ఈరోజు కాలువలలో తట్టుకొని ఆ సిల్ట్ అంతా కూడా అక్కడే ఆగిపోయి వర్షాకాలం వస్తే ఆ వర్ష నీళ్ళన్నీ కూడా ఇళ్లలోకి రావడం జరుగుతూ ఉన్నాయి. ఇదంతా మేము ఎక్కడో మున్సిపల్ వాళ్ళం వచ్చి వేసింది కాదు, ఇక్కడ ఉన్న సోదరులు సోదరిమణులు ఆ డ్రైన్లలో పడేయడం వల్ల ఇబ్బంది జరుగుతూ ఉన్నాయి. మేము అందరం దయచేసి ఒకటే కోరుతా ఉన్నాం, ఈ ప్రాంతంలో ఉండే అక్కా చెల్లెళ్ళందరూ కూడా ఇట్లా చెత్తలు కానీ, సంచులు, ఇట్లా బ్రీఫ్ కేసులు, లేకపోతే పరుపులు, సూట్ కేసులు అన్నీ తీసుకొచ్చి డ్రైన్లలో వేయకండి. దయచేసి మీ అందరికీ కూడా చేతులు జోడించి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. ఇక్కడ రోజు మున్సిపల్ ట్రాక్టర్ కానీ, ట్రాలీ కానీ వస్తుంది, లేదంటే చెత్త పాయింట్ కానీ ఉంటుంది ఎక్కడో ఒకడ. మీరు రోజు ఊడ్చిన వాకిలు, ఇల్లు ఎంత శుభ్రంగా ఉంచుకుంటారో మన డివిజన్ను కూడా అంతే అందంగా, అంతే శుభ్రంగా ఉంచుకోవాల్సిన బాధ్యత ప్రతి కుటుంబం మీద ఉన్నదనేది సందర్భంగా తెలియజేస్తున్నాం. మీరందరూ కూడా సహకరించండి. ఈ డివిజన్ ఒక బ్రహ్మాండంగా అందమైన డివిజన్గా తీర్చిదిద్దే బాధ్యత ఈరోజు మున్సిపల్ కార్పొరేషన్ నుంచి మేము తీసుకుంటాం ఖచ్చితంగా. కానీ మీరే డివిజన్లో చెత్త చెదారం ఎవరింటి ముందట ఉన్న చిన్న చిన్న పిలుకలుగా చెట్లు కూడా తీసుకోకుండా ఈరోజు మీరు వాటిని వదిలేయడం వల్ల రేపు వర్షాకాలం వస్తే మా సోదరుడు చెప్పినట్టు అక్కడ గుంటలలో నీరు నిలిచి దోమలు, ఈగలు వచ్చేసి ఆ ఈగలు, దోమలు కుట్టితే డెంగ్యూ వ్యాధులు కానీ, మలేరియా కానీ, లేకపోతే డయేరియా కానీ వస్తే ఒక్కొక్కరు 1-2 లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఆ పరిస్థితిని దూరం చేసుకోవాలంటే మీరు ఇప్పటికిప్పుడే మీ వర్షాకాలం పూర్తిగా రాకముందే మీ ఇంటి పరిసరాలను కనీసం మీరు పరిశుభ్రంగా ఉంచుకోవాల్సిన బాధ్యత ప్రతి ఇంటి మీద ఉన్నదనేది సందర్భంగా తెలియజేస్తాను. దయచేసి ఈ ప్రాంత అక్క చెల్లెళ్ళందరికీ ఒకటే, మీ ఇల్లు ఎంత శుభ్రంగా ఉంచుకుంటారో, మీ వాకిలు ఎంత శుభ్రంగా ఉంచుకుంటారో, రోజు ఉదయం లేవగానే మంచిగా ఇస్త్రీ వేసిన బట్టలు వేసుకొని నీట్గా తయారై బయటకు వస్తారు. కానీ మన వాడను కూడా అంతే అందంగా ఉంచుకోవాల్సిన బాధ్యత ప్రతి కుటుంబం మీద ఉన్నది.
మీ ఇల్లును మీ వాకిల్ని శుభ్రంగా ఉంచుకున్న మాదిరిగానే మీ డివిజన్ను కూడా శుభ్రంగా ఉంచుకుంటే మీకు కావాల్సిన కనీస మౌలిక సదుపాయాలు కల్పించే బాధ్యత మేము పూర్తిగా తీసుకొని ఈ డివిజన్లో ఉన్న మహిళలందరూ కూడా అన్నదమ్ములందరూ కూడా బ్రహ్మాండంగా తీర్చిదిద్దుకుంటా ఉన్నారు. వాళ్ళకు సహాయం చేయాల్సిన బాధ్యత మాకు ఉన్నదని ఈరోజు ఏదైతే మేము ఎవరు చెప్పినా చెప్పకున్నా కూడా సోదరుడు కుమార్ తోటి మాట్లాడేసి ఈ డివిజన్కి వచ్చినామో అప్పుడు కూడా మీ డివిజన్కు అట్లాగే వచ్చి ఇక్కడున్న సమస్యలన్నిటిని కూడా దూరం చేస్తాం. దయచేసి డివిజన్లో ఉన్న ప్రజలందరూ కూడా అభివృద్ధిలో సహకరించండి, డివిజన్ను అందంగా తీర్చిదిద్దేందుకు ప్రయత్నం చేయండి. మీరందరూ కూడా ఈ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. ధన్యవాదాలు. మనము ప్రతి వార్డులో శానిటేషన్ డ్రైవ్ టేకప్ చేస్తున్నారు. ఎమ్మెల్యే గారు ఇన్స్ట్రక్షన్స్ కానీ మేయర్ గారు మేము మున్సిపల్ స్టాఫ్ అందరూ కూడా ప్రతి డివిజన్లో ఎస్పెషల్లీ వర్షాకాలం రాబోతుంది కాబట్టి బిఫోర్ దట్ ప్రతి డ్రైన్స్ ఎస్పెషల్లీ డ్రైన్స్ కానీ బుషెస్ క్లియరెన్స్ కానీ సో మేజర్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో ప్రతి డివిజన్ విజిట్ పెట్టుకోవడం జరిగింది మేయర్ గారు ఆధ్వర్యంలో. సో దానిలో భాగంగా ఈరోజు 32 డివిజన్స్ వచ్చాం. చాలా రోజుల నుంచి కొన్ని ఇయర్స్ నుంచి డీసిల్టింగ్ కాకుండా కొన్ని డ్రైన్స్ ఉన్నాయి. సో వాటిని ముందుగా ప్రియారిటైజ్ చేసుకొని డీసిల్టింగ్ చేపిస్తున్నాము. సో ఖచ్చితంగా ఇదే పద్ధతిలో అన్ని డివిజన్స్ కవర్ చేస్తాం. నమస్కారం. ఈరోజు స్పెషల్ డ్రైవ్లో భాగంగా 32వ డివిజన్ సెల్ట్ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి గవర్నమెంట్ మా మేయర్ గారు మాంకాల్ స్వామి గారికి, మా కమిషనర్ అండ్ కలెక్టర్ కరుణాశ్రీ గారికి, కార్పొరేటర్ గారికి నమస్కారం. గత 10 ఏళ్ళు ప్రభుత్వం మొద్దునిద్రలో ఉండి ఎక్కడ కూడా సిల్ట్ కార్యక్రమం కానీ, డ్రైనేజ్ కార్యక్రమం కానీ, యూజిడి కార్యక్రమాలు కానీ ఎక్కడ కూడా డెవలప్మెంట్ కార్యక్రమాలు లేవు. ఈరోజు వార్డులలో తిరుగుతూ ఉంటే ప్రతి మహిళ బయటకు వచ్చి మాకు ఈ డ్రైన్లు క్లోజ్ అయిపోయి నిండిపోయి రోడ్ల మీద ప్రవహిస్తున్నది వద్ద అంతా కూడా నీరు, ఇటు మురికి నీరు, అటు వర్షపు నీరు అంతా కూడా వారుతూ ఉన్నదని మహిళలు మరి గగ్గోలు పెడతా ఉన్నారు. గత 10 ఏళ్ళు ఎన్నడూ ఎవరు పట్టించుకున్నటువంటి పాపాన పోలేదు. గత పాలకుల నిర్లక్ష్యం వల్ల డ్రైనేజీలు మొత్తం నిండిపోయినాయి. ఆ డ్రైనేజీలను ఈరోజు మొత్తం సిల్ట్ తీయడం కోసం ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు, మా మేయర్ గారి ఆదేశాల మేరకు టోటల్ రామగుండ మున్సిపాల్లో ఉన్నటువంటి మా స్టాఫ్ అంతా కూడా, కమిషనర్తో సహా స్టాఫ్ అంతా కూడా వార్డులలో, అన్ని వార్డులలో ప్రతిరోజు ఎవ్రీడే తిరుగుతూ ఈ సిల్ట్ తీసే కార్యక్రమాన్ని చేపట్టడం వల్ల ప్రజల్లో ఒక మంచి అవేర్నెస్, చైతన్యం వస్తూ ఉంది. పాలన ఈ రకంగా ఉండాలి. గత పాలకులకు పోల్చుకుంటే గత పాలకులు ఒక్కరోజు కూడా మా గల్లీకి, మా తందుకు, మా డ్రైన్కు ఎక్కడికి రాలేదు, ఎక్కడ కూడా కింద సిల్ట్ తీయలేదు. ఈ సిల్ట్ కార్యక్రమాన్ని ప్రజలంతా కూడా ఇవ్వాలి. వర్షాకాలం వస్తుంది అని అంటే దోమలు, ఈగలు, పందులు, మలేరియా, టైఫాయిడ్ బారిన పడి, రోగాల బారిన పడి ఇబ్బందులు పడుతూ ఉన్నారు. మాకు ఈ సిల్ట్ తీయడం వల్ల మాకు అనేక రకాలుగా రోగాలు దూరం అవుతాయి. మాకు ఈ సిల్ట్ తీయడం చాలా సంతోషమని మహిళలు, ఇక్కడ ఉన్నటువంటి కార్మిక సోదరులందరూ కూడా మరి హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు. దీన్ని ఇదంతా కూడా ఈ వాడలో ప్రజలు ఈ శుభ్రత కార్యక్రమంలో స్వచ్ఛందంగా పాల్గొంటూ ఉన్నారు. ఈ యొక్క సిల్ట్ తీసే కార్యక్రమాన్ని మా మున్సిపల్ మేయర్ గారు, ఎమ్మెల్యే గారు స్పెషల్గా కార్యక్రమాన్ని చేపట్టి చేస్తూ ఉన్నారు. వారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా, ప్రజలకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. స్పెషల్ డ్రైవ్ గురించి మా 32 డివిజన్కి వచ్చిన గౌరవనీయులు మేయర్ మాంకాలి స్వామన్న గారికి, కమిషనర్ గారికి, పాటిపల్లి ఎల్లన్న గారికి నమస్కారం. డివిజన్ వాస్తవానికి ఇంతకుముందు నా 10 సంవత్సరాలలో ఎప్పుడు కానీ డెవలప్ కాలే. అన్న వచ్చిన తర్వాత చాలా వరకు వర్క్ చేస్తున్నాడు. మున్సిపల్లో అంటే ఈ వర్కర్స్ను కూడా కమిట్మెంట్గా ఎక్కడ పడితే అక్కడ డెవలప్ విషయంలో కాంప్రమైజ్ కాకుండా ప్రతి డివిజన్ డెవలప్ చేస్తున్నారు. మా డివిజన్కి వచ్చినందుకు కూడా చాలా ఆనందం. ఇప్పుడు మా మేయర్ గారు మాట్లాడాల్సిందే కూడా. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పాలన 12 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా మంచిర్యాలలో బీజేపీ నేతలు మీడియా సమావేశం నిర్వహించారు. బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రఘునాథ్ వెరబెల్లి, జిల్లా అధ్యక్షుడు నాగునూరి వెంకటేశ్వరరావు గౌడ్ మాట్లాడుతూ మోదీ నాయకత్వంపై ప్రజలకు విశ్వాసం ఉండడంతోనే కేంద్రంలో 3వ బీజేపీ ప్రభుత్వం ఏర్పడిందన్నారు. దేశ రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం భారీగా నిధులు కేటాయించిందని, రాబోయే ఎన్నికల్లో తెలంగాణలో కూడా బీజేపీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. మనం కేవలం జాతీయ రహదారులు తీసుకుంటే 10,000 కోట్ల కంటే ఎక్కువ మోడీ గారి ప్రభుత్వం ఖర్చు పెట్టింది. 6,100 కోట్లు, 5,200 కోట్లు, 3,500 కోట్లు, అంటే దాదాపు 14,000 కోట్లు ఇవాళ మన మంచిర్యాల నుంచి పోయే జాతీయ రహదారులు. ఇట్లా మోడీ గారి ప్రభుత్వం ఎయిమ్స్, బీబీ నగర్, చాలాసార్లు పేద ప్రజలు మన దగ్గర హైదరాబాద్లో కార్పొరేట్ హాస్పిటల్కి పోయి మన మంచిర్యాల ప్రజలు ట్రీట్మెంట్కి పోతారు. లక్షల రూపాయల బిల్లులు అవుతున్నాయి. ఎయిమ్స్, బీబీ నగర్
1350 కోట్లతోటి మోడర్న్ ఫెసిలిటీస్ తోటి అలా కట్టారు. ఎవ్వరు కూడా అక్కడికి ట్రీట్మెంట్ పోతే ఫ్రీగా ట్రీట్మెంట్ అవుతుంది. ఎయిమ్స్ బీబీ నగర్ 1350 కోట్లతోటి. దేశం మొత్తం మీద 28 నవోదయ పాఠశాలలు వస్తే కొత్తగా, అందులో 7 నవోదయ పాఠశాలలు మన తెలంగాణకు వచ్చింది. ఇది నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం చేస్తున్న పని. ఇట్లా ఇంకా అనేక విషయాలని ఒక చిన్న ఉదాహరణ చెప్తా మీకు. 2014-15 రైల్వే బడ్జెట్ తెలంగాణకు 258 కోట్లు. 2014-15 తెలంగాణకు రైల్వే బడ్జెట్ 258 కోట్లు. 2025-26 ఇదే రైల్వే బడ్జెట్ మన తెలంగాణ రాష్ట్రానికి 5336 కోట్లు. అంటే 20 టైమ్స్ 20 సార్లు పెరిగింది ఒక రైల్వే బడ్జెట్. ఇది నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం మన తెలంగాణకి ఇస్తున్నది. ప్రజా సంక్షేమంకి సంబంధించి రేషన్ బియ్యం కావచ్చు, ఆయుష్మాన్ భారత్ కార్డులు కావచ్చు. మన తెలంగాణలో ఆయుష్మాన్ భారత్ చక్కగా అమలు కాలేదు. గతంలో ఉన్న ప్రభుత్వం దీన్ని పట్టించుకోలేదు. హాస్పిటల్స్ అందుకనే తీసుకుంటలేవు. కానీ తెలంగాణలో 82 లక్షల ఆయుష్మాన్ భారత్ కార్డ్స్ ఇష్యూ చేయడం జరిగింది. తెలంగాణలో ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి కింద తెలంగాణలో 30 లక్షల మంది రైతులకు వాళ్ళ ఖాతాలలో 6,000 రూపాయలు పడుతున్నాయి. గరీబ్ కళ్యాణ్ యోజన ఏదైతే 5 కిలోల రేషన్ బియ్యం ఉందో మన తెలంగాణలో 1,92,00,000 మందికి 5 కిలోల రేషన్ బియ్యం కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. తెలంగాణలో ఉజ్వల యోజన కింద ఎల్పిజి కనెక్షన్స్ 11.8 lakhs కుటుంబాలకు ఇవ్వడం జరిగింది. ఇట్లా తెలంగాణలో కూడా జన్ధన్ ఖాతాలు మన తెలంగాణలో 1,32,00,000 జన్ధన్ ఖాతాలు తెరవడం జరిగింది. ముద్రా యోజన కింద లోన్స్ తెలంగాణకు 86,000 కోట్ల రూపాయలు ఇవ్వడం. అంటే ఒకవైపు అభివృద్ధి, ఇంకోవైపు పేద ప్రజల యొక్క సంక్షేమం కొరకు నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం పనిచేస్తుంది. ఇటీవల మన పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ గారు కేంద్ర ప్రభుత్వం మన మంచిర్యాలకి ఏమిచ్చింది, ఇక్కడున్న బీజేపీ వాళ్ళు ఏం చేసిరని కొంచెం అహంకారంగా, సరి అయిన పదజాలం వాడకుండా అహంకారంగా మాట్లాడడం జరిగింది. దానికి నేను కొన్ని మీకు చూపిస్తా. ఇది 2019 వాళ్ళ నాన్న వివేక్ వెంకటస్వామి గారు భారతీయ జనతా పార్టీలో చేరినాక 2 నెలలకే 2019 అప్పుడున్న ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ గారిని దేశంలో ఉన్న ప్రతి జిల్లాకు మెడికల్ కాలేజ్ ఇస్తున్నారు, మన మంచిర్యాలకి మెడికల్ కాలేజ్ కావాలని మొట్టమొదట అడిగింది మా మంచిర్యాల బీజేపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు. మేమిద్దరం వెళ్ళి హర్షవర్ధన్ గారికి మంచిర్యాల మెడికల్ కాలేజ్ గురించి ఇచ్చిన ప్రపోజల్. ఇది 2019 నితిన్ గడ్కరీ గారిని కలిసి మన మంచిర్యాలలో జాతీయ రహదారుల గురించి, మనకున్న రోడ్స్ సమస్య గురించి 2019 వివేక్ వెంకటస్వామి గారు అరవింద్ ధర్మపురి గారితో కలిసి మన మంచిర్యాల నుంచి నిజామాబాద్ వరకు జాతీయ రహదారి గురించి జరిగిన చర్చలు. మళ్ళా NH63 గురించి వంశీ గారు రాజకీయాలకు రాకముందే, పోటీ చేయకముందే 2023 NH63 అలైన్మెంట్ కొరకు అప్పుడు మళ్ళా నితిన్ గడ్కరీ గారిని 2023 కలవడం జరిగింది. ఇది మాజీ ఎంపీ వెంకటేష్ నేత గారితో మళ్ళా నితిన్ గడ్కరీ గారిని కలిసి ఇదే NH63 జాతీయ రహదారి గురించి ఢిల్లీలో. ఇట్లా అనేక విషయాలు ఉన్నాయి. ఇది ఇక్కడ మనం చూసుకుంటే ఇదే NH63 గురించి ఆరోని మన హైదరాబాద్లో వెంకటేష్ నేత గారిని కలిసినాయి. ఇవన్నీ కూడా మన ఎంపీ గారి కొరకు చెప్తాను నేను. ఇది సేమ్ మళ్ళీ NH63 గురించి. ఒక్క NH63 గురించి ఎన్నిసార్లు కలవడం జరిగిందో చూడండి మీరు. 2019 మొదలు పెడితే దాని గురించి కలిసినాం. ఇది కిషన్ రెడ్డి గారిని కలిసింది వందే భారత్ ట్రైన్ గురించి. మంచిర్యాల వందే భారత్ ట్రైన్ అనేది మీరు నవ్వుతారు. వందే భారత్ ట్రైన్ మొట్టమొదటి వందే భారత్ ట్రైను సికింద్రాబాద్ నుంచి తిరుపతికి ప్రవేశపెట్టినప్పుడు, అప్పటివరకు ఇంకా సికింద్రాబాద్ నాగ్పూర్ వందే భారత్ ట్రైన్ ఎక్కడ రాలేదు. ప్రవేశపెట్టినప్పుడు భవిష్యత్తులో మన మంచిర్యాలకు కూడా వందే భారత్ ట్రైన్ కావాలి, సికింద్రాబాద్ నుంచి నాగ్పూర్ పోయే వందే భారత్ ట్రైన్ ఉంటే ఈ లైన్లో కూడా ప్రజలకు ఉపయోగపడుతుంది, మంచిర్యాలకి స్టాప్ కావాలని. ఇది 2023 మే అశ్విన్ వైష్ణవ్ రైల్వే మంత్రి గారికి రాసిన ఉత్తరం. 2023 ఇక్కడ వందే భారత్ ప్రవేశపెట్టండి, మా మంచిర్యాలకి స్టాప్ ఇవ్వండి అని.
ఇట్లా చూసుకుంటే ఇది అశ్విన్ వైష్ణవ్ గారిని కలిసింది, అప్పుడు పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నాయి. ఇది రైల్వే బోర్డు చైర్మన్ గారిని కలిసినాయి. ఇవన్నీ కూడా ఆయన ఎంపీ కాకముందే, నేను చూపించేటి అన్నీ కూడా ఆయన ఎంపీ కాకముందే. ఇవన్నీ ఆయన ఎంపీ అయినాక చూపించలేము. ఇవన్నీ ఇవి మన హైదరాబాద్లో రైల్వే జీఎం గారిని కలవడం. అయితే వందే భారత్ వచ్చింది, మన రూట్కి వందే భారత్ వచ్చింది. వచ్చిన వందే భారత్కి రామగుండం స్టాప్ ఇచ్చారు, మంచిర్యాలకి స్టాప్ ఇవ్వలేదు. ఏమంటారంటే మంచిర్యాలు రామగుండం పక్క పక్కకే ఉన్నాయి కదా, 2 స్టాపులు ఎందుకని అంటారు. ఇది రైల్వే శాఖ మంత్రి చెర్లపల్లి రైల్వే స్టేషన్ ఇనాగ్రేషన్కి వచ్చినప్పుడు మేము చెర్లపల్లి రైల్వే స్టేషన్లో వారిని కలిసి ఎందుకు మంచిర్యాలకి స్టాప్ ఇవ్వాలని పోరాడినాం. మరి ఇదే ఎంపీ వంశీకృష్ణ గారు ఆ రోజు రామగుండంకి స్టాప్ ఇచ్చి మంచిర్యాలకి స్టాప్ ఇవ్వకపోతే ఎందుకు స్టాప్ ఇవ్వలేదు మంచిర్యాలకి అని అడగలేదు. ఎందుకంటే మా నియోజకవర్గానికి ఒకటే స్టాప్ ఉంటే చాలు, రామగుండంకి వచ్చింది చాలు అని సంతోషపడ్డాడు. మంచిర్యాల గురించి అడగలేదు. వాస్తవం ఏంటిది? వాస్తవము కాగజ్ నగర్లో ఎంపీ గోడం నగేష్ గారు, ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ గారు కాగజ్ నగర్కి స్టాప్ ఇచ్చినందుకు మంచిర్యాల బీజేపీ నాయకులు ఎన్నో రోజుల నుంచి అడుగుతారు. ఇక వాళ్ళకి స్టాప్ ఇచ్చినప్పుడు వీళ్ళకు కూడా ఇవ్వాలని ఇవ్వడం జరిగింది, కానీ వేరే ఏ కారణం లేదు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.